ఎలా ఏర్పడుతుంది అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. వీళ్ళందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని అడగగా బ్రహ్మదేవుడు తన కనురెప్పను తీసి భూలోకంలోకి వదిలాడు, విశ్వంలోకి వదిలాడు. అది అన్ని లోకాలు దాటుకుంటూ చక్రమై అన్ని లోకాలు దాటుకుంటూ వచ్చి అక్కడ పడింది. నిమి అంటే ఇది కనురెప్ప, అది చక్రమై అది అక్కడ నైమిషారణ్యంలో పడింది. అందుకనే దాన్ని చక్రతీర్థం అంటారు. అది మాత్రమే చక్రతీర్థం. చాలామంది చాలా చక్రతీర్థాలు పెడుతున్నారు. వైష్ణవులు సుదర్శన చక్రాన్ని పెట్టి దాన్ని పుష్కరణ చేసి దాంట్లో స్నానం చేసి వేడి చేస్తారు. అది చక్రతీర్థం అని చెప్తారు. అది కాదు చక్రతీర్థం, ఇది ఆ చక్రం పడిన చోటిని చక్రతీర్థం అంటారు. నిమి అంటే కాలము అని అర్థం. నిమిషము కాలము, కాలచక్రం. అది అక్కడ పడినప్పుడు 1200 సంవత్సరాల పాటు దీర్ఘసత్రయాగం చేసిన ఋషులు అక్కడ. అందుకనే యజ్ఞ ప్రాశస్త్యం నైమిషారణ్యం. మనం కూడా వచ్చే మే జూన్లో యజ్ఞం చేస్తున్నాం. నుంచి కోరికలు అనేక ఆటంకాలు వదులుకొని దాటి ఇప్పుడు అటువైపు అడుగులు పడుతున్నాయి మనవి. కరోనా వల్ల వెనక్కి అయిపోయినా అనుకోకుండా సహస్ర చండీ యాగం మనం సంకల్పం చేశాం. అతిరుద్ర యాగం అక్కడ మనం చేయబోతున్నాం. అక్కడ ఒకరోజు ఆర్య వయస్సులు వాళ్ళు సర్వసంపన్నులై ఉండాలి. వ్యాపారాలని బాగుంటే ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. కాబట్టి ముందు నుంచి కూడా వేద ప్రాశస్త్యం వైశ్యులకి, ఆర్య వయస్సులకి వాళ్ళ కొరకు ఒకరోజు కన్యక పరమేశ్వర యాగం వాళ్ళు మాత్రమే గుర్తించి చేయాల్సి వస్తుంది. వాళ్ళకి గోత్రాల వారీగా హోమగుండాలు వేస్తున్నాము. సో ఆర్య వైష్ణవుల కొరకు ఒకరోజు కన్యక పరమేశ్వర యాగం ఉంటుంది. వైష్ణవుల కొరకు సుదర్శన యాగం ఒకరోజు. మాకు వాళ్ళకి పడదు. మా పిల్లకి వాళ్ళు వెతుకుతుంటారు, వాళ్ళ దగ్గర మేము వెతుకుతుంటాం. అయినా సరే ఆ గోత్రులు ఎక్కడే ఆ వేదం చూడకూడదు కాబట్టి సుదర్శన యాగం. మీరు నా శిష్యులు వైష్ణవులు చాలామంది ఉన్నారు. సుదర్శన యాగం చేస్తున్నాం. ఒకరోజు మహాలక్ష్మి యాగం చేయిస్తున్నాం. 10వ రోజున సత్యనారాయణ చేయిస్తున్నాం. 11వ రోజున హోమంతో సహా సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. చూడండి, ఆ వ్రత విధానం వేరు ఉంటుంది. మీరు ఇళ్లలో చేసుకునేది వేరు, అది వేరు. చాలామంది నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదని ఏదో ఒకటి బరువు పడినారు. కరెక్ట్ కాదు. చేసే విధానాలు ఇలా ఉంటాయి. శాస్త్రం ఎలా చెప్తుందో ఏం చెప్తుందో చూడండి. అక్కడ 11వ రోజున సత్యనారాయణ వ్రతం చేయించి పూర్ణావతి చేయించి అందరికీ ఆశీస్సులు ఇప్పిస్తాం. అకపర్షణ స్నానం ఉంటుంది. అందరికీ ఆశీస్సులు చెప్పిన తర్వాత అక్కడి నుంచి ప్యాకప్. మొత్తం 17 రోజుల షెడ్యూల్ మనకి వచ్చే సంవత్సరము. దానికి దయచేసి అందరూ కూడా 10,000 అడ్వాన్స్ కట్టాలి. ఆధార్ ఇవ్వాలి. రాదలుచుకున్న వాళ్ళు, రాలేని వాళ్ళు యజ్ఞానికి ఏమైనా సేవ చేస్తారా?